థ్యాంక్ యూ అమ్మా. ఎవరో అక్కడి నుంచి గురూజీ అన్నారు. అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ అండి కదా, ఎవరో గురువు గారిని పిలిచారని ఆనందంగా ఉంది. అది ఒకటి. ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలేం రాదు, చాలా టెన్షన్గా ఉన్నాను, నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడు. కూర్చో. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాహుల్ యాదవ్. అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు, కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, ఎవరిని ఎంతవరకు ఎలా వాడుకోవాలి. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. బీయింగ్ ఎడ్యుకేటెడ్, అక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి దాన్ని తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు. కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున 3 హిట్లు ఇవ్వగలిగాడు. 3 హిట్లు ఇవ్వటం అంటే, వరుసగా 3 హిట్లు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ 3 ఇచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా, జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు. చేసుకున్న వాడికి, ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో, అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పులేదు. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ గురించి చెప్పాలంటే, అసలు రావడంతోనే మనిషి కొద్దిగా అటు ఇట్లా ఊగుతూ ఇట్లా వచ్చి, ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను. అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు, చేతులు ఏం లేదు కాబట్టి, సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు. అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని తన ఫీలింగు, దానిలో ముక్కల కింద చేసి చెప్తున్నాడు అన్నమాట. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి అని చెప్పాలనుకుంటాడు. ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఇప్పుడు కానీ అర్థం అవ్వదు. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టుకున్నాను అంటున్నాడు. అంటే కొంచెం మనం ఫిలప్ చేసుకోవాలి వాయిస్లు. అది మీ సినిమా మీ మీద నా లైఫ్ అంటున్నాడు. నాకేంటి అర్థం కాల, అది ఏంటిది, వాట్ హ్యాపెండ్. ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళగా, రాహుల్ చెప్పవయ్యా కంగారు చెప్పు అంటున్నాడు. కానీ ఈయన చెప్పొచ్చుగా, ఇతను కూడా చెప్పు అనే 2-3 పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప, అది ఇలాగా మీ మీదనే రాసుకున్నానండి. నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాడ్ మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరుకుండేది. ఫుల్ లెంత్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా, లేకపోతే లేదండి అన్నారు. అప్పటి వరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను, కానీ కొంచెం తేడాగా కొట్టారు ఇద్దరు దెబ్బ. ఇంకా లాభం లేదురా బాబు అని, మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను, ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దానికే ఉందిలేండి చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న. హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయినండి. అక్కడ దెబ్బతిన్నా. అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు, నేను తాత క్యారెక్టరు. ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని. అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హర్ట్ అయిపోయినంత, అది కాదు తాతయ్య అని. నేను ఎప్పుడు ఏంటిది అట్లా అని, వీడు తాతయ్య, నేను తాతయ్య, వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది. దానిలోపు ఒక ఫోన్ వచ్చింది. 6 feet హైట్ ఉన్న కమెడియన్. నమస్కారం సార్, చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ. మీతో పాటు ఒక 20 days శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినొచ్చు అని హ్యాపీగా
అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి. ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి. ఒకసారి చూశాను, అసలు లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు. చాలా గొప్ప ఎడిటరు, ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు. అసలు ఆ కుర్రోళ్ళలో స్పార్క్ ఉంది, నాకు తెలియదు ప్రామిస్గా, కానీ ఇలా చెప్పేయచ్చు, కానీ అది తప్పు. ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి, మితేష్. ప్రామిస్గా నాకు అర్థం తెలీదు. మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్నవాడు తిరిగేట్టు తిరుగుతుంటాడు, అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు. ఏంటండి ఏం కావాలి మీకు అన్నారు కదా, అదొకటి ఆన్సర్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్. ఎ మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్. కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి వాళ్ళని పట్టుకున్నాడు మన రాహుల్. ఇది దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని. తర్వాత శాండిలియా, అందరూ శాండీ అంటారు, నాకేదో అట్లా అనాలనిపించదు. శాండ్ అంటే అది ఒక సౌండ్ కాదు, అందుకని శాండిలియా మంచి పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు. మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో, ఇందాక నుంచి ఆ మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆనందం ఆయనే. అది అలాగా. ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్, ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది సార్ సినిమా అంటే 3 డివిజన్స్ కింద చేశాం సార్. ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద, ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్, మేము ముగ్గురు ఉన్నప్పుడు ఒక పద్ధతిలో మ్యూజిక్, తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు 3 డివిజన్స్ కింద చేశానప్పుడు కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది. ఓహో చాలా గట్టివాడు అని. అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా, దాంతో ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు. నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను. దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా. ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు, కానీ కిషోరు కొన్ని షార్ట్లోనే నవ్వు వచ్చేది. పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకుని నాకు చెప్పండి, నేను చచ్చిపోతానని వెళ్తాడు. మేము వెళ్లకుండా ఊరుకుంటాం, నేను గౌతమ్ ఇద్దరు, విత్ అవర్ పర్మిషన్. ప్రొడ్యూసర్ గారు ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో. మేము అలా చూసి ఊరుకుంటాం. మేము చచ్చిపోతాం, నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు. వెళ్ళన్నట్టు చూస్తాం. లేదులే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ సీను బహుశా మేము 6 టేకులు ఏమో చేసినట్టున్నాం దానికి, ఎందుకంటే ప్రెస్ షాట్లో నేను అవుతూనే ఉన్నా. అది ఒక్కొక్కళ్ళకి ఇట్స్ గివెన్ టాలెంట్. అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది. కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఇతను నా డైరెక్టరు, ఇప్పుడు ఎందుకు కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయడం. ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది. ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఆయన దయాకర్ గారు, దయానంద్ గారు, దయ ఉంది కామన్గా, ఆనందం అయితే ఏంటి, కరుడైతే ఉంది. సో దయానంద్ గారు, ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, సంపత్ గారు, ఇలా అందరూ చాలా, రఘుబాబు గారు, అందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతూ ఊరుకోడు, ప్రొడ్యూసర్ కదా. కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం. కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు
మెన్షన్ హర్ నేమ్. ఏమండి, నేనేమడిగాను? నిన్నేమని అడిగాను నేను? ఎందుకు చెప్పావు నువ్వు? నీకు సంబంధం ఏంటి? ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు. నీకెందుకు? కూర్చో. అమ్మ నీ పేరు దివిజ కదా, దూరంగా ఉండు, 6 feet ఉన్నావు. నా ఈ అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం, వెరీ క్యూట్ యాక్ట్రెస్, యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం నేను పిలిచాను. మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు, ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే, నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు, అతి న్యాచురల్గా, అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. దట్ ఈస్ దివిజ. ఎనీవే, నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఒక మాదిరిగా కొట్టాను అనుకుంటాను. పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయనుకుంటున్నాను, లేకపోతే హెదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు అన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు చూడండి, ఆ తర్వాత వచ్చిన తర్వాత అది చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టరు, ఓ ప్రొడ్యూసరు, ఓ జర్నలిస్టు, ఒక ఎగ్జిబిటరు, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. నేను ఇంకెవరి పేరుతో చెప్తానో నీకు టెన్షన్ కదా. సురేష్ కొండేటి. ఎందుకంటే చిన్నపిల్లాడు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా మాట్లాడగలిగిన ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క 1 second టైం ఇస్తే, నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడో, మహానుభావుడు, అందరికీ ఆరాధ్యం అతనే, క్యాషియర్. ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు, అతను తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలడా? చెప్పండి, మీరు చెప్పండి. అంత తెలివిగా సెట్ చేశాడు రాహుల్. మేము వచ్చేసి హలో దయాకర్ అంటే, ఇతను ఒక నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ వీడు చూసి అన్నట్టు చూస్తాడు ఇతను. ఆ తర్వాత అతనేమో నవ్వొచ్చులే అన్నట్టు చూస్తాడు ఇతన్ని. ఇలాగా ఒక చక్కగా అందంగా జరిగినటువంటి, హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనే ఫీల్ కలిగజేసే విధంగా చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, అండ్ విల్ బి మీటింగ్ లేటర్, రైట్? సార్ ఇంకా Q&A ఉంది, మీ మీదే మొత్తం ఫోకస్ అంతా ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.